రీసెంట్గా మనం టీజీ తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొన్న ఒకటి మాట్లాడారు సీఎం గారు ఏంటంటే క్లస్టర్స్ అని చెప్పారు. సో క్లస్టర్స్ ఆఫ్ ఫార్మాసిటీ అని అన్నారు. ఇది ఎలా ఉండబోతోంది, రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఒకటి ఫార్మాసిటీ 200 ఎకరాలలో డెవలప్ చేశారు. ఇప్పటికే అక్కడ కొన్ని కంపెనీస్ కూడా రావడం, వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో అలాంటి నేపథ్యంలో ఫార్మాసిటీకి చుట్టుపక్కల కూడా చక్కగా ఈ నేపథ్యంలో అంటే ఫార్మాసిటీ వచ్చింది అన్న నేపథ్యంలో మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కొంతమంది ప్లాట్స్ కొనుక్కోవడం కూడా స్టార్ట్ అయింది. రియల్ ఎస్టేట్ బూమ్ కూడా అక్కడ ప్రెసెంట్ బాగానే ఉంది బిఫోర్ ఎలక్షన్ వరకు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ క్లస్టర్ ఆఫ్ ఫార్మాసిటీ వల్ల దానిపైన ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఇది నాకు సంబంధించిన ప్రశ్న కాదమ్మా, రాజకీయానికి నాకు లింక్ పెడతానంటే అంటే నేను అనేది రియల్ ఎస్టేట్ పరంగా సార్. ఫార్మాసిటీ వచ్చింది కాబట్టి అక్కడ భూమి అనేది పెరిగింది. సో ఇప్పుడు క్లస్టర్స్ అనేవరకు మరి అక్కడ భూమి ఎలా ఉండబోతోంది, అప్స్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, చేసిన వాళ్ళు కొంచెం డైలమాలో ఉంటారు కదా. సో అందుకని మీ గైడెన్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా కష్టం. ముందుకెళ్తే గొయ్యా వెనకొస్తున్నాయి. అంటే సీఎం గారి మైండ్లో నాకేం తెలుస్తుంది చెప్పండి. సో ఎనీహో మీరు అడిగారు కాబట్టి నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తాను. ఎందుకంటే రాజకీయాలతో మాట్లాడడం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అనేది మీ అవగాహన వరకు చెప్పండి సార్. ఇప్పుడు అంతకుముందు ఉన్న పాత గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో ఫార్మాసిటీని డిక్లేర్ చేశారు. ఎందుకంటే బేసికల్గా అక్కడ పెట్టాల్సిన కారణం ఏంటంటే ఇన్కమ్, గవర్నమెంట్కి కావాల్సిన డబ్బులు. ఎందుకంటే గవర్నమెంట్ రన్ చేయాలి వాళ్ళు. సో అగ్రికల్చర్ రంగంలో మనకు ఒకప్పుడు మంచి బాగా ఇన్కమ్ ఉండేది, ఇప్పుడు కూడా వస్తుంది, కొంచెం తగ్గింది. దాని తర్వాత సాఫ్ట్వేర్, దాని తర్వాత ఫార్మా, దాని తర్వాత రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఈ నాలుగిట్లో పోలిస్తే రియల్ ఎస్టేట్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది ప్రెసెంట్. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పాసిబిలిటీ, ఫెసిలిటీస్ ఉన్నాయి దానికి. సో సీఎం గారు ఫస్ట్ ఏమన్నారంటే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అన్నారు. మొన్న లేటెస్ట్గా ఒక 3-4 రోజుల క్రితం ఏమన్నారంటే షిఫ్ట్ చేస్తున్నాం, కానీ ఒకటే దగ్గర కాకుండా ఇండివిజువల్ క్లస్టర్స్ చేస్తాము. అంటే అక్కడ 20,000 ఎకరాలు ఒకే ప్లేస్లో దొరకడం కూడా కష్టం కూడా కావచ్చు. ఒక రీజన్ 20,000 ఎకరాలు, 20,000 ఎకరాలు మొత్తం అంటే 19,300 ఎకరాలు ప్రిసైజ్గా. అది ఒకే ప్లేస్లో దొరకడం చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే గ్రోత్ ఆగకూడదు, ఇన్కమ్ ఆగకూడదు, బట్ పని కావాలి. సో అప్పుడు మేబీ 10-12 క్లస్టర్స్ రావచ్చు అక్రాస్ ది స్టేట్. మీరు ఆంధ్రప్రదేశ్ చూసుంటే ఒక లైన్ చిన్న సన్నంగా ఒక లైన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మ్యాప్. తెలంగాణ ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్రయాంగిల్ ఆ సర్కిల్లో ఉంటారు. ట్రయాంగిల్ అంటే చాలా దగ్గర ఉన్నాయి. ఆంధ్ర స్ప్రెడ్ అయింది ఇట్లా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఫార్మాసిటీ ఆల్రెడీ దాదాపు 200-250 కంపెనీలు ప్రాసెస్లో ఉన్నాయి. చాలామంది వరకు సైన్ చేశారు, కొంతమంది యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశారు. సో వాళ్ళని ఎలాగా కాంపెన్సేట్ చేయాలనేది ఒక ఛాలెంజ్ ఉంది గవర్నమెంట్ ముందు. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ రైతులు దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలి. అది ఎలాగ ఎదుర్కొంటారు అనేది. ఇప్పుడు రైతులు ఏమంటారంటే ఫార్మాసిటీ క్యాన్సిల్ అయింది కదా, మీరు మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి అంటున్నారు. సో విచ్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ కంపెనీని ఖాళీ చేయించాలి, కంపెనీకి వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి, అప్పుడు మాట్లాడాలి. సో దాని బదులు వాళ్ళు ఏం సార్ సీఎం ఏమన్నారు, సో వీఆర్ పుట్టింగ్ ఏ మెగా టౌన్షిప్, గ్రీన్ సిటీ. ఆ ప్లేస్ ఎక్కడైతే ఫార్మాసిటీ తీసేస్తామో, ఫార్మాసిటీ తీసేయడానికి కారణం ఏం చెప్పారంటే పొల్యూషన్ ఉంటుంది, మెడికల్ కంపెనీస్ కంటే చాలా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, దానివల్ల అక్కడ నివసిస్తున్న మనుషులకి ప్రమాదకరం కావచ్చు అనే ఉద్దేశంతో షిఫ్ట్ చేశారు. సో బట్ అగైన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నట్టు దానికి రియాక్షన్ కూడా అపోజిషన్ పార్టీస్ నుండి ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని కూడా ఎదుర్కోవాలి మంచి వేలో. సో దానికి ప్రత్యామ్నాయంగా ఏం చెప్పారంటే ఓకే మేము క్యాన్సిల్ చేయము, ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తాం, ఇప్పుడు ఒక ప్లేస్లో కంటిన్యూ చేయము, అక్రాస్ ది స్టేట్ స్ప్రెడ్ చేస్తాం. సో దట్ అన్ని ఏరియాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫార్మా ఇండస్ట్రియల్ జోన్ పడిందంటే ఇండస్ట్రీతో పాటు అందరూ ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయ్మెంట్తో పాటు ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యామిలీతో పాటు రిక్వైర్మెంట్ ఉంటాయి, రిక్వైర్మెంట్తో పాటు షాపింగ్ మాల్, సినిమా హాల్, హాస్పిటల్స్ అన్నీ కావాలి. సో దట్ మీన్స్ చిన్న సిటీలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ వాజ్ ద ఐడియా బిహైండ్ ది చేంజింగ్ ఆఫ్ దట్ ప్లాన్. ఎందుకంటే
పాత గవర్నమెంట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో బాగా ఫోకస్ చేసి బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి హైప్ చేశారు, బాగా డెవలప్ చేశారు. నేను డెవలప్ చేయలేదు అంటలేదు. కొన్ని ప్లేసెస్ దగ్గర అంటే ప్లేసెస్ ఆర్టిఫిషియల్గా జంప్ అయినాయి, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. కోకాపేటలో 100 కోట్ల ఎకరం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ ప్లేస్ అనుకోవడం నా అనుభవం ప్రకారం. ఎందుకంటే 50 కోట్లు ఉంది, ఒకసారి 100 కోట్లు అవడం అనేది చాలా అన్యాక్సెప్టబుల్ టర్మ్. ఇప్పుడు చూసుకుంటే అక్కడ డెవలప్మెంట్ పక్కన ఏరియాలోనే రేట్లు పెరిగిపోయాయి, అది అలానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకోవాలి. పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి బెనిఫిట్గా వ్యవహరిస్తే మంచిది. అయితే ఆడియన్స్ అనుకున్నారు కానీ మన ఓటర్స్ అనుకుంటే గవర్నమెంట్ రాత్రి మార్చేస్తారు, అది కూడా ఒక థ్రెట్ ఉంటుంది. మేబీ నా ఉద్దేశ ప్రకారం ఇవన్నీ చేసి మళ్ళీ ఫార్మసీ సేమ్ ప్లేస్లో పెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. బాగా రెవల్యూషన్ అయింది అనుకోండి. ఇప్పుడు అమరావతి మనం చూస్తున్నాం, ఇప్పుడు అమరావతి స్టేటస్ చూస్తున్నాం మనం. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏమవుతుందో తెలియదు. ఏది ఇప్పటి వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నో క్యాపిటల్గా బతుకుతుంది. తెలంగాణ క్లారిటీ ఉంది హైదరాబాద్ అని, బట్ వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు లేక హైదరాబాద్తో సంబంధం లేదు. సో ఇది పెట్టుకుంటే ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద ఒక మోస్తరుగా ఒక ఉంటుంది, కానీ పెద్ద జీరో అయ్యే ప్రమాదం లేదు. అంటే ఇప్పుడు క్లస్టర్స్గా అంటే డిఫరెంట్ ప్లేసెస్ని గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫార్మాసిటీ కోసము ఆయా ప్లేసెస్ కూడా ఇంకొంచెం తక్కువ డెవలప్మెంట్లో ఉన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ ప్లేసెస్ కూడా ఇంకా మంచిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అదే అన్నారు సీఎం గారు, అదే అన్నారు ప్రజెంట్ సీఎం ఏమన్నారంటే పాత గవర్నమెంట్ ఒక వెస్ట్ జోన్ అనేది దీంట్లో బాగా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఓవరాల్ డెవలప్మెంట్ వస్తే స్టేట్ మొత్తం అందరికీ ఉపయోగం ఉంటుంది. అయితే అది చెప్పింది ఎంతవరకు అమలుపరుస్తారు అనేది దట్ ఇస్ సెకండ్ క్వశ్చన్ మార్క్. ఇంకా రైట్, ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. సో రకరకాల డెసిషన్ వస్తే మనం ఈ నెక్స్ట్ 6 months to 1 yearలో ఇంకేం డెసిషన్స్ వస్తాయో తెలియదు మనకి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత గవర్నమెంట్ తప్పులు చూసుకుంటారు, అవి కరెక్ట్ చేస్తారు. నేను చాలాసార్లు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచి పాలన, ఆయన సీఈఓగా ఉన్నారు. పొలిటికల్ లీడర్ కంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనేవారు. అడ్మిన్లో చాలా పవర్, కానీ ఆయన కొన్ని విషయాల్లో ఫార్మర్స్ని నెగ్లెక్ట్ చేస్తారు అనే మార్కెట్లో వచ్చేసిన టాక్. అప్పుడు ఎలక్షన్స్ లూజ్ అయ్యారు. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంటే పాత గవర్నమెంట్ చేసిన తప్పులు కరెక్ట్ చేసుకొని చేయాలని ముందుకెళ్తారు, కానీ ఆ ప్రాసెస్ వీళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తారు. సో తప్పులు జరగడమే సహజం. సో కొత్త గవర్నమెంట్ కొంచెం టైం కూడా కావాలి సెట్ రైట్ అవ్వడానికి. ఫస్ట్ టైం హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి దే మే టేక్ 6 months to 1 year టు గెట్ లిటిల్ మోర్ ఎక్స్పోజర్ టు ది ప్రాసెస్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు మారుస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు మారుస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు తెలిసి రియల్ ఎస్టేట్ని ఎవరు ఆపలేరండి. నో స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ స్టాప్, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ సపరేట్ బాడీ కాల్డ్ రేరా. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ దూకుడులో ఉంది. లాస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు మొన్నటి వరకు ఎలక్షన్ ఉంది, మందం ఉంది, రియల్ ఎస్టేట్ అన్నారు. ఏ బిల్డర్ రేటు తగ్గించారు చెప్పండి? ఒక్క బిల్డర్ రేటు తగ్గలేదు. మరి మందం ఉంటే తగ్గియాలి కదా. స్లో డౌన్ అయింది, మార్కెట్ స్లో డౌన్, రేట్లు తగ్గలేదు. మళ్ళీ ఒక 3 నెలలు సెంట్రల్ ఎలక్షన్ అయినా 3 నెలలకు మళ్ళీ పికప్ అవుతుంది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే అదే చెప్తాను, ఇన్వెస్టర్స్ ఉంటే బయర్స్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు కొనుక్కోవచ్చు. కానీ అమ్మేవాడికి ఇది కరెక్ట్ టైం కాదు. అమ్మేవాడికి ఫ్యాన్సీ ప్రైస్ రాదు. ఇప్పుడు కొంతమంది కూతురు పెళ్ళి ఉందని, కొడుకు ఇంజనీరింగ్ అర్జెంట్ అమ్ముకున్నాడు, మీరు అనుకున్న రేట్ రాదు. సో యూ విల్ నాట్ గెట్ ది ప్రైస్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రోటీ కపడా మకాల్లో ఉంది. సో దట్స్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. ఎవర్ గ్రీన్ ఫుడ్, క్లాత్స్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగదండి. ఎందుకంటే ఎవ్రీడే రిక్వైర్డ్. ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి. ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరున్నా సరే ఓవరాల్గా దే విల్ బి మేకింగ్ ఎవర్ గ్రీన్ సక్సెస్. సో రియల్ ఎస్టేట్కి ఇప్పుడు ఏమైందంటే ఆర్టిఫిషియల్ పెరిగే రేటు తగ్గింది. లాస్ట్ 6 monthsలో ఏమైందంటే రేట్లు పెరగట్లేదు, రేట్లు తగ్గట్లేదు అని చెప్పి, బట్ రేట్లు పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే ఆ హైప్ అయితే ఆర్టిఫిషియల్ జంప్ ఏది వచ్చిందో అది కరెక్షన్ అవుతుంది. సో దానివల్ల ఇన్వెస్టర్స్ చాలామంది అడిగారు ఫార్మాసిటీలో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. అక్కడ అందరూ ఇన్వెస్ట్ చేశారు, రాజకీయ నాయకులు చేశారు, బిజినెస్ మెన్ చేశారు, అన్ని సెగ్మెంట్స్, అన్ని కమ్యూనిటీ, అన్ని పార్టీస్ చేశారు. సో ఎవరిని హర్ట్ చేయాలనేది ఇంటెన్షన్ కాదు కదా. ఇప్పుడు దాంతో కేర్ఫుల్గా అంటే రియల్ ఎస్టేట్లో ఒక అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరు సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్ నుండే పైకి వచ్చాడు. సో ఈ ఫస్ట్ ప్రొఫెషన్ వాజ్ రియల్ ఎస్టేట్. ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు తెలియదు కానీ బట్ 20 years బ్యాక్ కోకాపేటలో 15 కోట్లు 12 కోట్లు పెట్టి కొన్ని ఇల్లులు కట్టి గేటెడ్ కమిటీ పెట్టి చేశారు. సో హీ నోస్ ది ఇంపార్టెన్స్. సీఎం గారికి హీ నోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ని నాకు తెలిసి వదులుకోరు.
దాదాపు సంవత్సరానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ద్వారా 30,000-40,000 కోట్లు వస్తుంది. అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ వెండర్స్ కానీ అదర్ డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ నాలా కన్వర్షన్ కానీ దీని ద్వారా 30,000-40,000 కోట్లు అంటే 70,000-80,000 కోట్లు ఇయర్ కోసం స్టేట్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద బడ్జెట్. సో అందుకని రియల్ ఎస్టేట్ని హ్యాండిల్ విత్ కేర్. ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్.